హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సంక్రాంతి పండగ వచ్చేసింది కదా. సో నన్ను అయితే మా ఇంటికి తీసుకెళ్ళడానికి మా తమ్ముడు వచ్చాడు. ఇంకెలాగో వచ్చాడు కదా, మా తమ్ముడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో స్పెషల్ వెరైటీ అయితే ఇంట్లో చేసుకుంటాము. ఈరోజు అయితే గోంగూర చికెన్ చేయాలని చెప్పేసి గోంగూర చికెన్ తెచ్చాడు. సో మా తమ్ముడు వచ్చినా మా అమ్మ వచ్చినా వంట రూమ్కి నాకైతే రెస్ట్ అనమాట. అసలు ఏ పని చేయనీరు, వాళ్ళే చేసేస్తారు. సో ఈ వీడియో మాత్రం న్యాచురల్గా చాలా ఫన్నీగా తీశాను. ఇగోండి, గోంగూర అయితే కట్ చేసి వాష్ చేసేసాడు. ఇప్పుడేమో కర్రీకి కావాల్సిన కూరగాయలు కూడా ఒకేసారి కట్ చేస్తూ ఉన్నాడు. చెప్పాను కదా, మా సైడ్ వాళ్ళు ఎవ్వరు వచ్చినా సరే ముందు నాకు హాలిడే ఇస్తారు. వంట రూమ్లో కూడా రానీడు. చాలా హ్యాపీగా పనులన్నీ చకచకా చేసేస్తాడు. న్యాచురల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను నీట్గా కడిగితే షో కోసం కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను కట్ చేసిన పీసెస్ ఫ్రెండ్స్ అవి. అవును ఫ్రెండ్స్, భలే కట్ చేసింది మక్కాయి. మీరు కనుక చూస్తుంటే అవాక్ అయిపోతారు. ఎందుకంటే ఫస్ట్ తిరిగింది చెప్పాలి కాబట్టి, మీరు యూట్యూబర్స్ కాబట్టి ఎవరైనా చికెన్లో ఉప్పేసి కడుగుతారేమో మాకు కామెంట్ అయితే వచ్చేసేయండి. మా తెలియక వాళ్ళకైతే చికెన్లో ఉప్పేసి కడిగింది. ఇలాంటి పొరపాటు మీరు ఎప్పుడైనా వేసినా చికెన్లో కొంచెం సరి చేసుకొని ఉప్పేసుకోండి. ఎందుకంటే ముందు ఉప్పేసి కడిగింది కాబట్టి ముక్క కాలుగా ఎక్కువ పట్టేసింది ఫ్రెండ్స్. నీచు వాసన పోవాలంటే కొంచెం ఉప్పు వేయాలి ఫ్రెండ్స్. మా తమ్ముడికి తెలియదు అది కూడా. సరే ఫ్రెండ్స్, మీకు తెలిసి మీరు కామెంట్ చేసి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ చేయండి. చికెన్లో ఉప్పు పసుపు వేసి కలుపుతారని. కడుగుతారు, సారీ ఫ్రెండ్స్, కడుగుతారని. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా తమ్ముడు బాండీలో చేస్తున్నాడు అనమాట. అందుకని చెప్పేసి చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నూనె వేసాడు. ఈ నూనె మేము 10 రోజులు వాడతాం ఫ్రెండ్స్. వీడు ఒక్కసారి వేసాడు. నేను అన్నానని మళ్ళీ తీస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్కనేమో రైస్ నానబెట్టాము, ఇంకో పక్కన చికెన్ కర్రీకి ప్రాసెస్. మా వాడేమో మేము చేస్తుంటే కనపడట్లేదని పైకి ఎక్కాడు ఫ్రెండ్స్. చికెన్లో ఎవరైనా తాలింపు గింజలు వేస్తారా ఫ్రెండ్స్? మా తమ్ముడు వేస్తున్నాడు ఇప్పుడైతే. ఏం కదిలిస్తున్నావురా? చికెన్ చూస్తావని ఎక్కిచ్చాం పైకి. నువ్వేం చేస్తున్నావు అక్కడ ఎక్కి? అవన్నీ కలిసినావు ఏంది నీట్గా సర్దుంటే? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, ఇది చికెన్ కర్రీ అనే నాకైతే డౌట్గా ఉంది. తప్పకుండా మీరు కామెంట్ చేయండి. సో చిన్నులపాయలు అయితే ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేస్తున్నాడు. అవైతే బాగా వేగుతున్నాయి. ఇంకా ఇవి వేగేలోపు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఫ్రెండ్స్, మా ఇంట్లో చాలా గంటలు ఉన్నాయి, పెద్ద పెద్దవి. వాడు కావాలని స్పూన్ తో కలబెడుతున్నాడు. ఫ్రెండ్స్, నేను అల్లం తెచ్చే లోపు అన్ని వేసేస్తున్నాడు ఫ్రెండ్స్ చెప్పకుండా. ఇవిగోండి, ఫ్రై అయినాక చిన్నులపాయలు, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు వేసాము. మీరు ఓన్లీ నా సౌండే వినండి ఫ్రెండ్స్, మా తమ్ముడి మాటలు వినొద్దు ఫ్రెండ్స్. యూట్యూబ్లో పరువు తీయడానికి హస్తంతో కలుపుతున్నాడు ఫ్రెండ్స్. మా ఇంట్లో గంటలు ఉన్నా సరే ఏమీ లేనట్టు హస్తంతో కలుపుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎంత ఉందో. తింటాము ఇంకే. చూడండి, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, నమ్మొద్దని ముందే చెప్పాను కదా. ఇగోండి, ఫ్రిడ్జ్ లో పెట్టేలో కొంచెం గడ్డ కట్టింది. ఒక 2 లడ్డూలు అయితే యాడ్ చేస్తున్నాడు. చూడండి, ఫ్రెష్ గా దంచాము, మంచి స్మెల్ వస్తుంది. సారీ ఫ్రెండ్స్, అట్లా చెప్పుకోవాలి. ఇది 2-3 రోజుల ముందు వేసి ఫ్రిడ్జ్ లో పెట్టింది అనమాట. చూస్తున్నారు కదా, ఆ పేస్ట్ అంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇలా బాగా మగ్గనివ్వాలి. వెంకీ, మా సబ్స్క్రైబర్స్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకుంటున్నాను అక్క. చెప్పు.
మీకు ముందుగా చెప్పాలంటే ఇలాంటి యూట్యూబ్ భరిస్తారంటే మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చేయాలని కోరుకుంటున్నాము. ఈ మధ్య కొంచెం వ్యూస్ ఎక్కువ రావట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఎంతో కొంత మనీ అయితే రావాలి కదా ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఇంత కష్టపడ్డందుకు మంచి ఫేమ్ కూడా రావాలి ఫ్రెండ్స్. ఒకసారి హ్యాపీ శ్వాసం మంచి. ఇది ఆర్చి పసుపు కాబట్టి చిటికెడు సరిపోతుంది, ఈ కొంచెం సరిపోతుంది యూట్యూబర్స్, సారీ వ్యూవర్స్. ఓకే, ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేశాడు ఫ్రెండ్స్. ఇంత కొంచెం పసుపుతో మరింత కలర్ ఫ్రెండ్స్. వావ్, ఫ్రెండ్స్ కలర్ అలా చేయగలుగుతుందా. సో పసుపు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలబెడుతున్నారు. కలబెట్టకపోయినా కలిసింది ఫ్రెండ్స్ ఆటోమేటిక్ గా. మా తమ్ముడు కొంచెం షో చేస్తాడు ఫ్రెండ్స్. లోహి అన్నంలో జీలకర్ర వేస్తారా? ఇప్పుడు నువ్వు జీరా రైస్ చేస్తున్నావు లోహి. చూడండి ఫ్రెండ్స్, అన్నం ఇలా నానబెడతాను, జీలకర్ర వేస్తున్నాడు ఫ్రెండ్స్. వాడి పక్కన డబ్బాలు అన్ని తీసుకొని యాడ్ చేస్తా ఉన్నాడు సైలెంట్ గా. లోహి అట్ట వేయకూడదు. ఇలాంటి పిల్లలు ఉంటారా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మర్చిపోయినాం ఫ్రెండ్స్ ఎట్లుంటది ఏందో. టమాటాలు అయితే వేస్తున్నాము, ముందు టమాటాలు వేసి పసుపు వేయాలి ఫ్రెండ్స్. మీరైతే ముందు టమాటాలు వేసుకొని ఆ తర్వాత పసుపు అంట యాడ్ చేసుకోండి. మా తమ్ముడు ఆతృత కొద్దీ ముందు పసుపు వేసాడు, మర్చిపోయానని ఇప్పుడు టమాటాలు వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇది ఎట్లా ఉంటది ఏంటో తినేప్పుడు మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకోమంటుంది. మొన్నడైతే చేతికి అందిన డబ్బా వేస్తున్నాడు, వేసేయండి. లేదండి అది చేతికి ఇస్తున్నాడు ఫ్రెండ్స్. వీడు అవన్నీ యాడ్ చేస్తాడేమో నాకు భయంగా ఉంది. కొంచెం గుండె ధైర్యం చేసుకొని తినాలి ఫ్రెండ్స్ మేము ఈరోజు. ఇది ముందు మా ఆయనకి పెడతాము ఫ్రెండ్స్. లోహి అవన్నీ వెయ్యరు మా, కూర్చొని తిను. వాడికి దొరికిన డబ్బాలలో కిస్మిస్ దొరికింది, అది తినవా? వద్దునప్పుడు అట్లా కదిలి మాకు లోహి. వద్దు ఫ్రెండ్స్, మేము తినలేము. లోహి అవి కదిలి మాకు, మా అందులో ఏం లేవు. మా ఇంట్లో అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, ఎత్తుక్కోవాలన్నమాట. కొబ్బరి పౌడర్ ఉంది, ధనియాల పౌడర్ ఉంది, జీలకర్ర పౌడర్ ఉంది. నీకేం పౌడర్ కావాలి చెప్పు? ఓ షట్, అదొక్కటే లేదు మా ఇంట్లో ఫ్రెండ్స్. అన్నీ ఉన్నాయి కదా, కారం ఒక్కటి లేదనమాట. మసాలా కారం లేదు, విడి కారం ఉంది. పైకి వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుందా? పచ్చిమిరకాయ తొడెం కూడా తీయలేదు ఫ్రెండ్స్ మా తమ్ముడు. ఆ పచ్చిమిరకాయ మొక్క ఎవరికి వచ్చిద్దో కానీ ఫ్రెండ్స్. కారంతో అస్తంతో కారం వేస్తున్నాడు ఫ్రెండ్స్. తర్వాత నేను కూరలో ఎలా వేసుకోవాలి ఆ కారం? అదిగోండి, వాడికి అస్తానికి ఎంత వస్తే అంత వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇదిగోండి, మీరు గెంట లేదనుకుంటారు కదా, నేను ప్రతి దాంట్లో గెంట ఉంది ఫ్రెండ్స్. అయినా వాడు అర్థం పెట్టాడు టమాటా రైస్ అయిపోయింది. కానీ అది రైస్ కోసం కాదు ఫ్రెండ్స్, చికెన్ కోసం. అందుకనే వేయలేదు రైస్. చూస్తున్నారు కదా, కారం అంతా కలిసేలా బాగా కలబెడుతూ ఉన్నాడు. ఆల్రెడీ ఒకసారి కలబెడితే కలిసిద్ది ఫ్రెండ్స్, కాకపోతే మా తమ్ముడు అదే పనిగా కలబెడుతున్నాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు మామ అల్లుడు చేసిన చికెన్ కర్రీని నేను మా ఆయన గుండె ధైర్యం చేసుకొని తినాలన్నమాట ఈరోజు. చూస్తున్నారు కదా, కారం కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా బాగా వేగాక, కారం పచ్చి వాసన ఫ్రెండ్స్ కొంచెం కారం వేసిన కలబెట్టి కాసేపు ఆగాలి కదా. సో ఇప్పుడు ఒకసారి ఆగినాక ఇంకా చికెన్ ఎవరైనా స్మెల్ చూస్తారా ఫ్రెండ్స్? ఫ్రెష్ గా కట్ ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి. ఉప్పు పసుపు వేసి కడిగితే నీ శ్వాసన రాదని కడిగాను ఫ్రెండ్స్. వాడు దానికి నిజంగా వచ్చిద్దా రాదని స్మెల్ చూస్తున్నాడు అనమాట. చికెన్ వేస్తున్నాను. సో ఇప్పుడైతే చికెన్ యాడ్ చేస్తున్నాడు. గోంగూర ఎప్పుడు వేస్తావురా? దానికి తినేటప్పుడు వేసుకున్నాను.
మనం దమ్ బిర్యానీకి అక్కడక్కడ లెగ్ పీసులు పెడతాం కదా, సో అలా పెడుతున్నాడు అనమాట ఫ్రెండ్స్ ముక్కల్ని. యూట్యూబ్ కోసం కొంచెం డెకరేషన్ అనమాట. మనం డెకరేషన్ చేస్తే కూర మారిపోయింది ఫ్రెండ్స్, ఆలస్యం చేయమాకండి మీరు అలాగా. అవును ఫ్రెండ్స్, మాలా అతి ప్రయోగాలు చెయ్యొద్దు. ఎలా ఉన్నా తినేది మేమే కదా ఫ్రెండ్స్. చూడండి, ఇవి బ్యాడ్ వాటర్ అన్నమాట. ఇవి మాత్రం చికెన్ లో పోయొద్దు, పడేసేయండి. ఇగోండి ఇలా చికెన్ ముక్కలు వేసి కలబెట్టేయడమే. భలే వచ్చిందిరా. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇప్పుడే తినాలనిపిస్తుంది కానీ అలా తినకూడదు కదా, పచ్చిది. దీంట్లో వాటర్ అయితే మేము పోసుకోవట్లేదు, ఎందుకంటే చికెన్ లో వాటర్ శాతం ఎక్కువ కొంచెం ఉంది కాబట్టి మేమైతే వాటర్ పోసుకోవట్లేదు. కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలని అయితే మేము అనుకుంటున్నాము. అది ఎలా వచ్చిందో తర్వాత చూద్దాము. ఎలా వచ్చిందో తర్వాత సంగతి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ప్రయోగం చేస్తున్నాడు అనమాట. సో ఫ్రైలా కాబట్టి వాటర్ అయితే యాడ్ చేయట్లేదంట. చికెన్లో వచ్చే వాటర్తోనే సరిపెడతాడంట. మీకు ఏమన్నా వాటర్ కావాలి కొంచెం గుజ్జుగా అంటే మాత్రం వాటర్ యాడ్ చేసుకోండి. ఎలా వస్తుంది ఇక్కడ వాటర్ చూడండి ఫ్రెండ్స్, పైకి ఎలా వస్తుందో. మక్క దాన్ని ఆయిల్ అంటుంది, అది వాటరా ఫ్రెండ్స్? మీరు కామెంట్ చేయండి, అది ఆయిలే కదా. ఇక్కడ వీడు ప్రయోగాలు చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఆ రైస్ మేము ఎలా తినాలి నైట్? లోహి ఏం చేస్తున్నావురా? ఇదిగోండి కాసేపు మూత పెట్టి మక్కనిచ్చాడు. యాక్చువల్లీ మా ఇంట్లో ఇంత బాండికి సరిపడా మూత లేదనమాట, అందుకని కొంచెం రైస్ కుక్కర్ మూత ఉంటే అది పెట్టాడు. మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ వీడేమో ప్రయోగాలు చేస్తున్నాడు ఫ్రెండ్స్. అయితే వీళ్ళ మామయ్య గారికి పెట్టాలనుకుంటున్నాను. ఆయన కొంచెం వయసులో. చూడండి ఫ్రెండ్స్, నేను వేసిన మసాలాలు ఎంత బాగా యూజ్ అవుతున్నాయో. అందుకే చెప్పాను ఫ్రెండ్స్, అన్ని ఇలా మసాలాలు చేసి పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ పెడతాను. ఈ మసాలాలన్నీ నేను ఎలా వేసుకున్నానో చూడండి. ఇదేం మసాలా? అది వచ్చేసి ధనియాల పొడి మసాలా. ధనియాల పొడి కొంచెం ఉగ్గు గిన్నెలో వేస్తున్నాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు. అది వచ్చేసి జీలకర్ర పొడి. అరే ఎందుకురా కొంచెమే వేస్తున్నావు? ఎయ్యి ఒక్కొక్క స్పూన్ వేస్తారు. ఎయ్యరా? అది మిరియాల పొడి. పొద్దు వెంకి ధనియాల పొడి ఎక్కువ వేస్తారు వెంకి, నువ్వు చీమంత వేస్తున్నావు. ఫ్రెండ్స్ మా వాడు కూడా పాలు పంచుకుంటున్నాడు. చికెన్ మసాలా, ఇదైతే హోమ్ చికెన్ మసాలా, రెండింటిని మిక్స్ చేస్తున్నాము. అవును ఫ్రెండ్స్, మా తమ్ముడు ఏం చెప్తే అది కరెక్ట్ ఫ్రెండ్స్. సో మా వాడు అన్ని మిక్స్ చేసేసాడు ఫ్రెండ్స్, అన్నిటినీ కలిపి ఒక మసాలాగా తయారు చేశాడు అనమాట. మా తమ్ముడికి చిన్నులపాయలు పిచ్చి ఎక్కువ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. ప్రతిసారి చిన్నులపాయలు వేస్తున్నాడు ఎందుకో. అసలు చికెన్లో చిన్నులపాయలు వేస్తారా చెప్పు? నాకు డౌటే. చిన్నులపాయలు ఎందుకో నాకు తెలియదు కానీ ప్రజెంట్ అయితే కచ్చా పచ్చగా దంచుతున్నాడు అనమాట ఫ్రెండ్స్. ఎందుకు వెంకి చిన్నులపాయలు? ఫ్రెండ్స్ కొత్తగా ట్రై చేస్తున్నాడు అనమాట. వచ్చే జన్మలో చెఫ్ అట్టుంది, సారీ పోయిన జన్మలో చెఫ్ అట్టుంది. ఇప్పుడు క్రియేటివ్ గా వాటర్ ఎలా వచ్చేసినాయో ఇంకా చూపిస్తుంది. ఇప్పుడు చూస్తాను దగ్గర నుంచి. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు వాటర్ అయిపోయినా సరే వాటర్ వచ్చినాయి. వావ్, నిజంగానే మిరాకిల్ కదా. ఫ్రెండ్స్ మీరు మాత్రం నిజంగా ట్రై చేయొద్దు. ఆ మసాలాలో వాడు చిన్నులపాయలు దంచేసి కలబెడుతున్నాడు ఫ్రెండ్స్. హోమ్ మసాలా ఫ్రెండ్స్, అది కూడా మా తమ్ముడే కనిపెట్టాడు. మీరు మాత్రం ట్రై చేయొద్దు, ముందే చెప్తున్నా.
బోరుగా వేసినట్టు. ఈ కోడి మేబీ ఎక్కువ వాటర్ తాగండి ఫ్రెండ్స్, అనిపించాడు నేను వాటర్ వస్తున్నాయి. కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాలే వేసాడు ఫ్రెండ్స్. ఉప్పు లేదు ఫ్రెండ్స్, ప్రజెంట్ దాంట్లో ఉప్పు వేయలేదు అసలు. ఫ్రెండ్స్ మా ఇంట్లో దీన్ని సాల్ట్ డబ్బా అంటారు, మరి వీడు ఎందుకో ప్యాకెట్ తీసి మరీ వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు ఆర్గనైజ్గా ఉండరు, అన్ని ప్యాకెట్సే పెట్టుకుని వాడతారు అనుకుంటారా లేదా ఫ్రెండ్స్? చూడండి మా తమ్ముడు అన్ని ప్రయోగాలు. ఉప్పు అయితే చేతితో వేసాడు ఫ్రెండ్స్, ఎంత వేసాడో కరెక్ట్గా అయితే చెప్పలేను కానీ తినేటప్పుడు చెప్తాం ఫ్రెండ్స్. ఉప్పు వేసి బాగా కలబెడుతున్నాడు. చికెన్ పెట్టాడని చెప్పేసి కొడుతున్నాడు ఫ్రెండ్స్. పెడతాడులేమా. సో ఈ చికెన్ ఎప్పుడెప్పుడు అయిద్దా, ఎప్పుడెప్పుడు తిందామని ముగ్గురం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. టేస్ట్ చూస్తున్నాడు అన్నమాట. అమ్మమ్మ వాళ్ళ నాటి కాలంలో వాళ్ళు ఇలానే టేస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. లోహి ఏం చేస్తున్నా? బాగానే ఉంది ఫ్రెండ్స్, కాకపోతే ఏదో తక్కువైన ఫీలింగ్ ఫ్రెండ్స్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అది ఏం తక్కువైంది? మేము ఫ్రై లాగా అనుకున్నాం, బట్ ఇది గ్రేవీ లాగా వస్తుంది. ఇందాక కడిగావు కదా, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అదిగో భలే వచ్చినాయి కదా, కలర్ఫుల్గా. సూపర్ సూపర్. తింటావా చికెన్? ఇష్టమా నీకు? చికెన్ ఇష్టమా, రొయ్యలు ఇష్టమా? రెండు ఇష్టమా? కడుగుతున్నాడు ఫ్రెండ్స్ గోంగూర. ఆల్రెడీ ఒకసారి కడిగాడు, కాకపోతే మళ్ళీ క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేతితోనే కట్ చేస్తున్నాడు అనమాట, చిన్న చిన్న ఆకులుగా. అలా చేస్తే చికెన్లో త్వరగా ఉడికిద్దని. సో ఫైనల్లీ చికెన్ గోంగూర చేస్తున్నాం అనమాట. ఇప్పటిదాకా రివీల్ చేయలేదు కదా, మీరు ఓన్లీ చికెన్ ఒక్కటే అనుకున్నారు కదా, కానీ చికెన్ గోంగూర అనమాట మేము చేస్తుంది. నిజానికి చేయడం ఫస్ట్ టైమే, తినడం కూడా ఫస్ట్ టైమే ఫ్రెండ్స్. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అసలు కుదరలేదు చేసుకోవడానికి. ఇదిగోండి ఫైనల్లీ ఇంకా 2 సార్లు కడిగేసి చికెన్లో అయితే వేస్తున్నాడు అనమాట. చూడండి ఒక ఫ్లేవర్ లాగా డెకరేషన్ చేస్తున్నాడు. చికెన్ ఒక 50% కుక్ అయ్యాక అప్పుడు వేసుకోండి. సో గోంగూర ముందుగానే ఉడకబెట్టుకొని కూడా వేసుకుంటారు, మేమైతే మామూలుగా డైరెక్ట్ వేసేస్తున్నాం, మగ్గిపోయింది. అంతే ఫ్రెండ్స్, మన ఇష్టం. కొంతమంది ఏమో ఉడకదని చెప్పేసి విడిగా ఉడకబెట్టుకుంటారు. ఎలాగో చికెన్ కుక్ అయ్యేలోపు ఇది కూడా కుక్ అయ్యిద్దని చెప్పేసి మేము డైరెక్ట్గానే వేస్తున్నాము. ఒకసారి ఇలా కలబెట్టి మూత పెట్టేసామంటే నీట్గా మగ్గిపోయిద్ది ఈజీగా. గోంగూర అలానే ఆకులు వేసి ఆకులుగా ఉందంటావే. కాసేపు మా వాళ్ళందరూ మేకలు అవుతారు, నువ్వు వెంకి నువ్వు కూడా మేకవేగా ఫ్రెండ్స్. ఆకులు మగ్గిపోయింది ఫ్రెండ్స్, గోంగూర వేసినట్టు కూడా కనిపించట్లా. అది చూడండి ఎంత ఫాస్ట్గా మగ్గిపోయిందో. కొంతమంది అనవసరంగా టైం వేస్ట్ ఫ్రెండ్స్, విడిగా ఉడకబెట్టుకుంటారు. తమ్ముళ్ళలాగా తెలివి కలర్ మాత్రం ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. ఇలా డైరెక్ట్గా వేసేస్తారు, టైం సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక రకంగా చెప్పాలంటే. చూస్తున్నారు కదా. ఇంకొంచెం ఈసారి సండే మీరు కూడా ఇలా చికెన్ గోంగూర ట్రై చేయండి ఫ్రెండ్స్, పుల్ల పుల్లగా భలే ఉండిద్ది అనమాట. సో చేసుకోలేదు కానీ ఇక్కడ వీడు చూడండి ఫ్రెండ్స్ అల్లరి. బాగుంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్. బా స్మెల్ భలే వస్తుంది ఫ్రెండ్స్.
అడిగండి ఫ్రెండ్స్, కొంతమంది గ్యాస్ దగ్గర చిన్నపిల్లలు ఎందుకు అంటారు ఫ్రెండ్స్. వాడిలా మేము చేసే పని దగ్గర కూర్చోలేదు అంటే మా ఇల్లు ఎలా చేస్తాడో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వాడే పడేసింది మా ఇల్లు అనమాట ఇది. ఇదిగోండి, మా తమ్ముడు నీట్గా స్టూల్ వేసుకొని కూరగాయలు కట్ చేశాడు. వాడు కట్ చేసి పక్కకు రాగానే చూడండి మా వాడు ఎలా చేశాడు. ఇలా ఉండిద్ది ఫ్రెండ్స్, మా వాడిని వదిలిపెడితే. ఇలా కాదని చెప్పేసి అలా కూర్చోబెట్టామన్నమాట. మా పాప చూడండి బుద్ధిమంతురాలు, ఎంత బాగా నిద్రపోతుందో. ఏదైనా పని చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేయదు ఫ్రెండ్స్, హ్యాపీగా మనల్ని పని చేసుకొని ఇచ్చింది మా పాప. మా బాబు మాత్రం అలా కాదు ఫ్రెండ్స్. టేస్ట్ చూడు, టేస్ట్ అంటే చూడు మనకి ఇష్టంగా. ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే మా తమ్ముడు ఒక 10 సార్లు టేస్ట్ చూసుంటాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు నమ్మొద్దు ఫ్రెండ్స్, వాడు చేతితో తీసుకున్నాడు లేండి ఫ్రెండ్స్, ఊరే చెప్తున్నాడు. దీంట్లో ఫ్రెండ్స్ నాకు తెలియకుండా చికెన్ లో నీళ్లు పోసాడంట. సో మా ఓడైతే చెప్తున్నాడు, నిజమో కాదు చూద్దాం. వెంకీ నీళ్లు పోసావా? నీళ్ళు పోయలేదంటలేండి ఫ్రెండ్స్, పోద్దాం అనుకున్నాడంట. పోసాడా ఫ్రెండ్స్? మా వాడైతే అబద్ధం చెప్పడు, నిజంగానే కొంచెం నీళ్లు పోసుంటాడు ఫ్రెండ్స్. పోసాడా? చూసా ఊరి గ్లాస్ నిండా పోసాడా? చూసా, కొంచెం పోసాడు కొంచెం తాగాడా? చూసావా నువ్వు? చూడండి ఫ్రెండ్స్, మా వాడు అస్సలు అబద్ధాలు ఆడు. ఫ్రెండ్స్ మా ఆయన వేసుకుంటే తప్ప ఫ్రెండ్స్ చెప్పండి? బామ్మర్ది చొక్కాలు బాగా వేసుకోకూడదా ఫ్రెండ్స్? అదేమన్నా పెద్ద నేరమా ఘోరమా ఫ్రెండ్స్? తప్పకుండా మీరు కామెంట్ చేయండి. దిగు అవన్నీ తీలోహి ఎందుకు ఫ్రెండ్స్ వెళ్తున్నారు. ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉండిద్దో మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను వాడు వెళ్ళాక. చూడండి ఫ్రెండ్స్, ఆ పిల్లని కదిలిస్తున్నాడు. వీడు ఇంతే, ఖాళీగా ఉంటే వాడు కదిలిస్తూ ఉంటాడు బాగా నిద్రపోయే పిల్లని. అందుకనే అలా వంట రూమ్లో కూర్చోబెట్టుకున్నాం అనమాట. లోహి తప్పు, మా నిద్రపోయేటప్పుడు అట్ట కదిలికూడదు, తప్పు కదా చెల్లి, నిద్రపోని. అయితే మనల్ని చికెన్ తిన్నీదు. నీకు చికెన్ కావాలా వద్దా? కావాలంటే నిద్రపోనిద్దా, మనం చికెన్ చేసుకుందాం దా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక మూత పెట్టాం కదా కొంచెం వాటర్ పోసి. సో ఇలా అయితే వచ్చేసింది. తమ్ముడైతే ముందే టేస్ట్ చూస్తున్నాడు ముక్క ఉడికిందా లేదా అని. ఎలా ఉంది లోహి? కాలిందా? ఉడికిందారా? చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుక్ అయిందో. ఎంత బాగుందో కదా. సో నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ట్రై చేయండి. నాకైతే వేడి వేడి అన్నంలో వెంటనే తినేయాలి అనిపిస్తుంది. కాకపోతే ఇంకొంచెం మగ్గితే బాగుండిద్దని అలా కలబెడుతూ ఉన్నాను అనమాట. కాసేపు మగ్గనిద్దాం. ఒక 5 minutes ఉంచాను, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పొగలు వస్తున్నాయి అనమాట. కలరే చాలా టెంప్టింగ్గా ఉంది. వీడియోలో కన్నా రియల్గా ఇంకా బాగుంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ మా తమ్ముడు ప్రిపేర్ చేశాడు కదా ఇందాకలా జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే చిన్నులపాయలు. సో అవైతే వేస్తున్నాను అనమాట. కొంచెం స్పైసీనెస్ కోసం అనమాట, చాలా స్పైసీగా బాగుంటుంది కదా అందుకని. ఈ మసాలా వేసి కలబెట్టాలి ఫ్రెండ్స్. నాకు డౌట్గా ఉంది, ఇది ఉడికేలోపే వీళ్ళు ప్లేట్లో ఒక మొక్కేసుకొని అయిపోగొడుతున్నారు ఫ్రెండ్స్. వెనక మా వాడు అరుస్తున్నాడు అనమాట, చికెన్ వేసుకురా చికెన్ వేసుకురా అని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒకసారి అయిపోయింది, ఇది సెకండ్ టైం అనమాట. అవును ఫ్రెండ్స్, మా ఆయనకి దాచి పెట్టాలి, లేదంటే నాకు నమ్మకం లేదు దొరా, వీళ్ళు అయిపోగొట్టేస్తారు. చాలా బాగుంది ఫ్రెండ్స్.
పుల్లగా బాగుంది కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్. పుల్లగా నేను కూడా ఒక మొక్క తిన్నాను, చెప్పలేదు మేబీ ఎంత బాగుందో ఫ్రెండ్స్. కాకపోతే ఉదయాన్నే మేము నిద్ర లేచామనుకోండి పర్ఫెక్ట్గా కుదిరినట్టు. లేదు, వాష్రూమ్ కానీ నిలబడ్డాము అనుకోండి. మీరు మాత్రం ట్రై చేయొద్దని అర్థం. సో జోక్లే ఫ్రెండ్, నిజంగా చాలా చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. పుల్లటి గోంగూర అయితే ఇంకా బాగుండిద్ది. సో కొంచెం పులుపు తక్కువగా ఉందంటే 2 కట్టలు యాడ్ చేసుకోండి. మాది కొంచెం పులుపు ఎక్కువ కాబట్టి 1 కట్టే యాడ్ చేసాము. చాలా స్పైసీగా స్మెల్ అయితే భలే వస్తుందన్నమాట. మా ఆయన కోసం వెయిటింగ్. సో చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడు చూడండి ఫ్రెండ్స్, ఎట్టయినా చికెన్ తినాలని టేబుల్ తెచ్చుకొని వాడి ముందే కూర్చొని తినాలని చూస్తున్నాడు. రోహిత్, చికెన్ ఎలా ఉంది? సూపర్. తినండి, ఎలా ఉంది? సూపర్. నచ్చిందా? బాగా స్పైసీగా ఉందా? ఎమ్మి. నేను బాగా చేస్తానా, వెంకీ మామ బాగా చేస్తాడా? వెంకీ మామ బాగా చేస్తాడా? నాకు చూడండి ఫ్రెండ్స్, ఎంత బోగు మసాలాలు అన్నీ పట్టినాయి. చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్. మా తమ్ముడు తినాలని కట్ చేసుకున్నాడు ఫ్రెండ్స్, నేను లాక్కున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా చికెన్ గోంగూర ట్రై చేయండి. ఒక 10 కేజీలు వద్దులేండి ఫ్రెండ్స్, ఫస్ట్ 1 కేజీతో ట్రై చేయండి. మాలా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తే నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేయొచ్చు. వేడి అన్నంలో గోంగూర చికెన్ వేసుకొని టేస్ట్ చూడాలి, ఎంత బాగుండిద్దో కదా. నీకు ఇష్టమా లోహి చికెన్ అంటే? ఇదిగోండి చికెన్ ముక్కేసుకొని ఇలా గోంగూరలో తింటుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్, బాగుందా? చాలా బాగుందా? ఓ చికెన్ ముక్క సూపర్ ఉందా? చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మేమందరం తిన్నాక మా తమ్ముడు చూడండి ఏం చేస్తున్నాడో బాండీలో. ఫ్రెండ్స్ మేము తినేసాము, మా తమ్ముడు లేట్గా తినడం వల్ల వాడికి ఇలా బాండీలో కలుపుకొని తినేస్తున్నాడు. లాస్ట్ వాడక్కడే కాబట్టి ఇలా తింటున్నాడు. మక్కాయి 2 ప్లేట్లు తినండి ఫ్రెండ్స్. 2 ప్లేట్లు కాదు, ప్లేట్ పళ్ళు మంచం మీద చూడండి ఫ్రెండ్స్, బాగుంది. అందుకనే ఒక 2 ప్లేట్లు తిన్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగోండి మీ అందరి కోసం, మా సబ్స్క్రైబర్లు అందరి కోసం ఒక చిన్న ముద్ద. ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు అందరి కోసం ఫ్రెండ్స్, ఇది సబ్స్క్రైబర్స్ కంట, మీ అందరూ తినండి. ఇది మొత్తం నాకు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాండీలో కలిపితే భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చికెన్ అనే కాదు, మీరు ఏ కూర కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి చికెన్ లో ఇది తెల్లది ఉండిద్ది కదా, వంటమ్మకు భలే ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి వంటమ్మ ఇట్రా, అది తెల్లది మా చికెన్. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడికి వంటమ్మ భలే ఇష్టం, బాగా తింటాడు ఇష్టంగా. షో కోసం ప్లేట్లో డెకరేట్ చేసుకుంటున్నాడు అనమాట. యాక్చువల్గా అయితే మా పద్ధతి బాండీలోనే తింటాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో.
ఫ్రెండ్స్ దీని కాంబినేషన్గా ఇలా థమ్స్ అప్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎంత బాగుందో.